ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆర్త్ సాగర్ అని చెప్పేసి సాగర్ రోడ్లో ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇది జస్ట్ 11 ఎకర్స్లో ఉంది. ఇక్కడ మనం ప్లాటింగ్ చేస్తే జనాలకు బాగా పనికొస్తుంది అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? అంతకుముందు మా వెంచర్లకు వచ్చి కొనకుండా పోయిన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో 1000 మంది కస్టమర్లను సెలెక్ట్ చేసుకొని మా టీం అంతా ఫోన్లో కాకుండా పర్సనల్గా అప్రోచ్ చేయాలి. హైవే ఫేసింగ్ ఉండాలి, అవుటర్కి దగ్గర ఉండాలి, డెవలప్మెంట్కి స్కోప్ ఉన్న ప్రాంతాల్లో వెంచర్ ఉంటే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అనిపించింది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఈ వెంచర్ని చూస్ చేసుకున్నాం. 11 ఎకరాల్లో ఈ ఆర్త్ సాగర్ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. మిమ్మల్ని మీరు బిజినెస్ మ్యాన్ గా చూసుకుంటారా లేకపోతే ఇంకేదైనా ఉందా? గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లోనే ఉన్నాను. కస్టమర్ల దగ్గర నుంచి మా మార్కెటింగ్ టీమ్ కానీ అసోసియేట్లకు కానీ ఏం కావాలో తెలుసుకోవాలనే ఆలోచనతోటే ఉన్నాను. కస్టమర్ల ఆలోచనకు అనుగుణంగానే మనం ప్రతి ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నాం. డబ్బులు ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు. అవసరం లేని దగ్గర పెరగని దగ్గర ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎక్కడైతే డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుందో, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఎక్కడ వస్తాయో, ఎంప్లాయ్మెంటేషన్కి స్కోప్ ఎక్కువ ఉంటుందో ఆ అవగాహనతో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన రిటర్న్ సంపాదించుకోవచ్చు. పేరేమో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాజెక్ట్ ఇదంతా కూడా ఇక్కడి వాళ్ళకి ఏదో చెయ్యందించాలి. వాళ్ళకి రేపటి రోజుల్లో నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, కనీసం సొంత ఇంటి స్థలమైనా ఉండాలి అనేది కామన్ గా మనకైనా ఉండేది ఆలోచన. అది కానీ నా కస్టమర్ బేస్ ఎలాంటిది కావాలి అంటే మౌత్ పబ్లిసిటీ తోటి మార్కెట్ లోకి వెళ్ళాలి. వాళ్ళ డ్రీమ్ ని నిజం చేసుకున్నామన్న ఆనందంతో వాళ్ళు 10 మందికి చెప్పాలని 3-4 months లో మనం CC రోడ్లతో కంప్లీట్ చేసుకుని కస్టమర్లకు అందిస్తాం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ, సెక్యూరిటీ కానీ, పార్కులో పిల్లలు ఆడుకోవటానికి కానీ, డ్రైనేజ్ అన్ని DTCP నామ్స్ ప్రకారం విత్ నల్లా కనెక్షన్ తో సహా ఇస్తున్నాము. సో అన్ని అప్రూవల్స్ ఉన్నాయా సార్ దీనికి? అవునండి, DTCP అప్రూవ్డ్ ఉంది, రేరా అప్రూవ్డ్.